ఆడుదాం ఆంధ్రాలో భారీగా అక్రమాలు జరిగాయని తాము ముందు నుంచే చెప్తున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ఆడుదాం ఆంధ్ర అవినీతిలో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కీలక పాత్ర పోషించారనేది విజిలెన్స్ నివేదిక తేల్చింది అని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో పాల్గొన్న రవినాయుడు వైకే టీవీతో మాట్లాడారు. విజిలెన్స్ సమర్పించిన 3000 పేజీల నివేదికలో స్కామ్ ఎలా జరిగిందన్నది పూర్తిగా రికార్డులతో బయటపడింది అన్నారు. జగన్ను విచారిస్తే పూర్తి స్థాయిలో స్కామ్ బయటపడుతుంది అని అంటున్నారు రవినాయుడుతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి అభివృద్ధి దశగా తీసుకెళ్తున్నారు. అభివృద్ధి చేయడమే కాకుండా మొత్తం ఇందిరాగాంధీ స్టేడియం పూర్తిగా రెనోవేట్ చేస్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ట్రాక్స్ని కూడా వేయబోతున్నారు. 6 ట్రాక్స్ని వేస్తామని కూడా చెప్పడం. మనతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. సార్, అభివృద్ధి చేస్తామంటున్నారు, ఎంతవరకు ఏమేమి చేయబోతున్నారు? ఐజీఎంసీ స్టేడియంని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ 1 సంబంధించి 60 కోట్ల నిధులకు సంబంధించి భూమి పూజ చేసింది. ఏదైతే సింథటిక్ ట్రాక్స్ కావచ్చు 400 మీటర్స్, అదేవిధంగా 200 మీటర్స్ సింథటిక్ ట్రాక్, వార్మప్ ట్రాక్స్, అదేవిధంగా ఫుట్బాల్ కోర్ట్స్, దాంట్లో అదేవిధంగా టెన్నిస్ కోర్ట్స్ ఫస్ట్ ఫేజ్ 1లో వస్తాయి. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఐజీఎంసీ స్టేడియం దక్షిణాది రాష్ట్రాలకే తలమానికం కావాలి. ఇది మన రాష్ట్రానికే ఒక దిక్సూచిగా ఉండాలనేది మా అభిప్రాయం. ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్పాం. మాకు మొదటి ప్రయారిటీ క్రీడాకారుల భవిష్యత్తు. దానికి అనుగుణంగా కూడా మేము ముందుకెళ్తున్నాం. సో ఆడుదాం ఆంధ్ర మీద విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, దాని మీద ఏం మాట్లాడుతారు? నివేదిక వచ్చింది. మేము ఎప్పుడో చెప్పాం, ఆడుదాం ఆంధ్ర అనేది ఒక పెద్ద స్కామ్. ఆ స్కామ్లో కీలక పాత్ర ఆ రోజున్న స్పోర్ట్స్ మినిస్టర్, ఆ రోజున్న శాప్ చైర్మన్ పాత్ర వహించారని, ఇది నేను అనుకోవడం వాళ్ళిద్దరికంటే మించి జరిగిందని అనుకుంటున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి స్కామ్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీని మీద రివ్యూ చేసింది మేము కూడా ఇన్ డీటెయిల్గా మేము వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రధాన పాత్ర పోషించారు. ఆయనే రివ్యూ చేశారు, ఆయనే డిజైన్ చేశారు, ఆయన ఆఫీస్లో జరిగింది. ఇది స్కామ్, జగన్మోహన్ రెడ్డి స్కామ్. పేద క్రీడాకారులకు అందాల్సిన డబ్బు అది. ఒకవేళ ఆ డబ్బు ఏదో ఇందిరాగాంధీ స్టేడియంకి ఆ రోజున ఖర్చులకు పెట్టేస్తుంటే ఈరోజు అది బాధ్యత. ఈరోజు 180 కోట్లు 200 కోట్లు దీనికి ఖర్చు అవ్వాల్సిన పడలే, లేకపోతే 60 కోట్లు పెట్టాలి. ఆ రోజే పెట్టేస్తుంటే 120 కోట్ల బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యేది. అదేం చేయాలి, క్రీడాకారులకు ఉపయోగించాల. ఆడినోళ్ళు లేడు, ఆడిచ్చినోళ్ళు లేడు, గుర్తించినోళ్ళు లేడు, గౌరవించిన వాళ్ళు ఇవన్నీ జరిగాయి. ఏదేమైనప్పటికీ మేము డీజీపీ గారిని రిక్వెస్ట్ చేసి సత్వరమే ఎఫ్ఐఆర్ కట్టి చర్యలు తీసుకోమని. ప్లేయర్స్ కిట్స్ నుంచి వాళ్ళు వేసుకున్న టీషర్ట్స్ వరకు ప్రతి దాంట్లో నాసిరకమైనది వాడి పూర్తిగా మాజీ మంత్రి రోజా కానీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కానీ పూర్తిగా ఉన్నారంటున్నారు. వాళ్ళే కదా నిర్ణయం తీసుకునేది. ఇప్పుడు నేను శాప్ చైర్మన్ అన్నారు, నా తెలియకుండా నిర్ణయాలు జరుగుతాయా? మంత్రి తెలియకుండా నిర్ణయాలు జరుగుతాయా? ఏదేమైనప్పటికీ ఒకటే చెప్తున్నాం, తప్పు జరిగింది, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. సో చూసారు కదా, తప్పు అయితే జరిగింది, దాని ప్రకారం చట్టపరంగా చర్యలు అయితే పూర్తిగా తీసుకుంటామని చెప్తున్నారు. ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ ఉందో దానికి కూడా పూర్తిగా ఆమోద ముద్ర పొందుతారు. ఖచ్చితంగా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ ప్లేయర్స్ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళిద్ది అని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.